నమస్కారం. నా పేరు మాండ్ర నరసింహుడు. చెంచుగిరిజన హనుమ వైద్యున్ని. మన తరతరాల నుండి మన పెద్దలు ఆయుర్వేద మూలికలతోటి చక్కన మనకు వచ్చే జబ్బులు రాకుండా చూసుకోవడానికి కనిపెట్టిన వైద్యం అనేది ఈరోజు మీ ముందరకు వచ్చి మీకు అందరికి ఉపయోగపడి అందరికి చెప్పాలని. ఇప్పుడు ఎందుకంటే ఎక్కడైనా కానీ భూమిలో దేవుడు మన ప్రకృతి భూమిలో ప్రకృతి అనేది ఉంది. ఆ మూలికలు ఏం చేస్తాయనేది కొంతమంది తెలక తొక్కుంటూనే పోతుంటారు, తీసేస్తుంటారు, ఇంటి ముందర కలుపు లెక్క తీసేస్తుంటారు, ఎక్కడంటే అక్కడ పారేస్తుంటారు కదా. ఆ మూలికలలో ఏముందనేది మీకు చెప్తాను. ఒకటి తెల్ల ఎంపల చెట్టు ఉంటుంది, ఒకటి ఎర్ర ఎంపలి. తెల్ల ఎంపలు చూసారు కదా, ఎర్ర ఎంపలి చెట్టు ఉంటుంది. ఎర్ర ఎంపలి చెట్టు ఏముందంటే, ఎర్ర ఎంపలి చెట్టులో చాలామందికి మగపిల్లలకు తెల్లెంపల గురించి చెప్పాను, తెల్లెంపల గురించి ప్రోగ్రాం చేశాను. ఎర్రెంపల చెట్టు ఒకటే ఏకైక చెట్టు, ఎర్రెంపల చెట్టు. అది ఈ కాలం నాడు ఎక్కడనో దిక్కు యాన్నో అవుతాడు దొరుకుతుంది. ఆ చెట్టు ఎర్రగా ఉంటుంది, ఆ పూలు ఎర్రగా ఉంటాయి, ఆ కాయలు కూడా గుత్తులు కాస్తాయి. ఇది ఏం చేస్తుందంటే మన బాడీలో మన సంతానం కానులకు పిల్లలకు అస్తపేయం చేసుకొని నరాల వికినటువంటి సంతాన పురుగులు తక్కువ ఉంటాయి, డెవలప్మెంట్ కాకుంటుంది. ఎన్నో రకరకాల హాస్పిటళ్ళు, రకరకాల వైద్యము, రకరకాల తిండి, రకరకాల ఇంజక్షన్లు, రకరకాల మందులు మింగుతుంటారు. అయినా తిన్నప్పుడు 1 పాయింట్ 2 పాయింట్లు 5 పాయింట్లు 6 పాయింట్లు పెరుగుతుంటాయి, ఆ తర్వాత మరి తగ్గిపోతుంటాయి. దానికి తల్లిదండ్రి, అమ్మ నాయన, అత్త మామ, పెళ్ళి అయితే భార్య, వీళ్ళందరూ ఇబ్బంది పడుతుంటారు. ఈ ఇబ్బంది పడే దానికోసం ఎన్నో రకరకాల పిల్లోడు చూస్తే బాగుంటాడు, మంచిగా ఉంటాడు, షుగర్ ఉండదు, బీపీ ఉండదు, చక్కగా అందంగా నీట్గా ఉంటాడు. లోపల చూస్తే మేడిపండు ఏమో నీట్గా ఉంటుంది, లోపల చూస్తే పండు చూస్తే పుచ్చుంటుంది అన్నమాట. ఆ భయం లేకుండా చక్కగా మీకు కాణాలు విరగడానికి. అయ్యా ప్రతిసారి కాణాల గురించి చెప్తున్నాను అనుకోవచ్చు, ఎందుకంటే చాలామందికి సరైన వైద్యం దొరకకుంది. ఆయన మేము చెప్పినా నమ్మడం లేదు, ఆ నమ్మి తినడం లేదు. ఎంత చెప్పినా అని వీడియోలు చూస్తారు, పక్కన దొప్పుతారు, వీడియోలు చూస్తారు, పక్కన దొప్పుతారు. ఒక ఆదివాసి గిర్జినుడు, ఒక చెంచోళ్ళు అబద్ధం చెప్పరు. ఎందుకంటే మేము మీకు ఉపయోగపడితే మీ తరపున మాకు 10 మంది ఉపయోగపడతారని ఆశతోటి మేము ప్రోగ్రాం చేస్తున్నాం. మా మందులు 1 నెల 2 నెలలు 3 నెలలు వాడాలి. మేమైతే ఎటువంటి పత్యం లేదు, ఒకవేళ పత్యం ఉంటే మీరు భయపడవచ్చు. అన్ని రకాలు తినుకుంటూ ఈ కాణాలు విరగడానికి చక్కని వైద్యం ఉంది. ఎందుకంటే హైదరాబాద్ 1 నంబరు, కర్నూలు 1 నంబరు ఉంటుంది. ఈ మందు అనేది కేవలం చెట్లతో తయారవుతుంది, కెమికల్తో కాదు. ఒక తెల్లెంప చెట్టు ఆకు, పూలు, ఏరు, సమూలం తీసుకొని ఆ దంచి ఆ రసం తీసి ఆ రసంలో ఎదురు బియ్యం ఉంటాయి. ఎదురు బియ్యం ఉడకబెట్టి ఉడికిన తర్వాత మెత్తగైన తర్వాత మళ్ళీ దాన్ని ఆరబెట్టి శుభ్రంగా ఆరిన తర్వాత రుబ్బిన తర్వాత బాగా పతలాగా పెట్టి ఒక పౌడర్ తయారు చేస్తాం. ఆ పౌడరు పొద్దున పూట 2 చెంచాలు, మధ్యాహ్నం 2 చెంచాలు, రాత్రి 2 చెంచాలు నీళ్లు కానీ పాలు కానీ తీసుకుంటే, పాలంటే మంచి పాలు దొరకలేవు కాబట్టి మన బొరగడు పాలు దొరికితే మంచిదే, మేక పాలు దొరికితే మంచిదే, ఆవు పాలు దొరికితే మంచిదే. పాలు దొరకలనుకో మంచినీళ్ళతో తీసుకుంటూ ఈ అబ్బాయి ఎటువంటి పత్యం లేకుండా చక్కగా శుభ్రంగా 3 పూట వాడుకొని 2 నెలలకోసారి నెలకోసారి చెక్ చేసుకోండి. కాణాల అభివృద్ధి పెరుగుతుంది, వీర్య అభివృద్ధి పెరుగుతుంది, శరీరంలో వాతం తగ్గుతుంది, పిత్తం తగ్గుతుంది, ఊష్టం తగ్గుతుంది. పిల్లోడు చక్కగా అందంగా ఆరోగ్యంగా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఆరోగ్యంగా అవుతారని ఈ ప్రోగ్రాం మీకు చేస్తున్నాం. చేసిన ప్రోగ్రాంలో చూసేది కాకుండా లాస్ట్ వరకు వినండి. ఆ ప్రోగ్రాం విని ఆ పౌడర్ చూడండి. చూసుకుంటూ ఆ పౌడర్ కూడా మీరు ల్యాబ్లో చెక్ చేసుకోవచ్చు. ఈ పౌడర్లో ఏముంది అనేది కూడా కేవలం మూలికలతోనే తయారవుతుంది కాబట్టి ఆ పౌడర్ అనేది మీకు చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ చెట్టు చూపిస్తున్న చూడండి. ఎర్ర ఎంపల చెట్టు ఎర్రగా ఉంటుంది. దీని కాయలు కాణాలు పెరిగిన దాని లెక్కనే దీని కాయలు. ఇగో కాణాలు ఎట్లా పెరుగుతుంది, సంతాన పురుగులు ఎట్లుండేవో అట్లా ఉంటుంది కాణాలు. ఇటువంటి కాయలు కొన్ని చెట్లకు ఎంపల చెట్టు కాయలు వేరే ఉంటాయి, సన్నగా ఉంటాయి. ఈ కాయలు చూడండి ఎన్ని కాయలు ఉండేవో, అన్ని కాయలు ఇవి సంతాన పురుగుల లెక్క కాయలు ఇవి. ఎర్రెంపలి గుత్తులు కాయలు, ఇట్లా గుత్తులు ఉంటాయి. ఈ కాయలు అనేది దీంట్లో దేవుడు అనేది సృష్టి పెట్టాడు. ఈ సంతాన పురుగులు పెట్టిన సృష్టి పెట్టాడు కాబట్టి ఈ చెట్టు అనేది ఎవరికైనా దొరికితే గుర్తుపట్టుకొని ఈ చెట్టు తెచ్చుకొని నాకు ఫోన్ చేయండి, నేను వివరంగా చెప్తాను. మీరు చేసుకుని ఓపుకుంటే చేసుకోవచ్చు. ఎందుకంటే చేసుకోలేకుంటే అయ్యా మేము వీధులము, ఏదో మా కాడ తగిన కాటికి డబ్బులు ఉన్నాయి, ఏదో మాకు ఉపయోగపడండి స్వామి అంటే మేము ఉపయోగపడతాం. ఎందుకంటే వైద్యాన్ని కించ చేయకండి.
కించపరచకుండా ఆ వైద్యం చేసుకొని వాడుకొని అందరికి ఉపయోగపడి నేర్చుకొని అందరు బాగుండాలని నా కోరికతోటి చాలామంది లక్షలో 50,000 మంది, లక్షకు 50,000 మంది కాణాలు తక్కువ ఉండి వీరి అభివృద్ధి లేక చేతగొట్టుకొని నాడి చచ్చిపోయి రోడ్డు మీద ఇబ్బంది పడుకుంటూ అల్లాడి చచ్చి రకరకాల డాక్టర్ల కాడ తిరుగుతున్నారు. ఒక ఆదివాసి గిరిజన వైద్యులు అబద్ధం చెప్పను, 100% మా పెద్దల సాక్షిగా మా వైద్యాన్ని ముందుకు తేవాలి, మీకు ఉపయోగపడాలి, మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అందరికీ నమస్కారం పెట్టుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.